పల్లవి ప్రశాంత్ కోసం అప్పుడు పాదయాత్ర చేసి పాలాభిషేకం చేసి నీ ఎంతెంతో కష్టపడ్డా. ఇప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలే భయ పల్లవి ప్రశాంత్. మరి నీకు అంత ఈగ ఎందుకన్నా? నీకోసం కష్టపడ్డామన్నా, నీకు పునాది వేసినామన్నా, నీకు విన్నర్ కానీ నీకు ప్రతి దగ్గర ఓటు వేయించామన్నా. కొత్త లిస్ట్ వచ్చింది కదా. అవును. సో ఎలా కనిపిస్తుంది? అసలు నేను ఊహించలేను బిగ్ బాస్. నేను చాలా మంది పేర్లు చెప్పుకుంటూ వచ్చిన, చాలా మంది వస్తారు అనుకున్నా. నేను బర్రెలకు వస్తాను అనుకున్నా, కుమార్ అంటే వస్తుంది అనుకున్నా, సో మన తేజస్వి మేము వస్తాం అనుకున్నా, అమృత ప్రణయ్ వస్తాం అనుకున్నా. కానీ నాకు లేటెస్ట్ కొత్త అప్డేట్ వచ్చింది. లైక్ ఒక టాప్ 10 మెంబర్స్ వరకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్న. ఒకటేంది అబ్బాయి నవీన్ అని ఒక అన్న మన పెళ్లి చూపులు తన ఈ సైడ్ క్యారెక్టర్ వేశాడు, తన బిగ్ బాస్లోకి అయితే రాబోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక ఆయన నిఖిల్ అని రాబోతున్నాడు. ఇంకోటి బెజవాడ బేబక్క, తను ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. అప్పట్లో తను మంచు లక్ష్మికి టార్గెట్ చేసింది. మంచు లక్ష్మి గురించి ఇంగ్లీష్ గురించి మాట్లాడితే తను ట్రోల్ చేసింది. తర్వాత తను మంచు లక్ష్మితోనే ఇంటర్వ్యూ చేసింది. అంతవరకు తన రేంజ్ కాబట్టి తను కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి శేఖర్ భాష మనం చూస్తాం, మన రాజ్ తరుణ్ లావణ్య విషయంలో తను చాలా యుక్తం అంతా. తనని ఎందుకు తీసుకున్నారంటే బిగ్ బాస్ వాళ్ళు రాజ్ తరుణ్ లావణ్య అప్పుడు లావణ్య చెప్పేసి కొట్టింది మన శేఖర్ భాషకి. ఆ టైంలో అరే ఈయన ఇంత ఓపిక ఉన్నాడు, అసలు చెప్పేసి కొట్టినాడు ఏమంటలేడు, అది అంటే బిగ్ బాస్ వాళ్ళు కావాలి అటువంటి కంటెంట్ కావాలి, తిట్టిన వాడాలి కొట్టిన వాడాలి అని శేఖర్ భాష అయితే తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొకటి నైనిక మన డీలో డాన్సర్, తను మంచి డాన్సర్. తను కూడా మన సాయితోనే లవ్ ట్రాక్ నడిపించాను చాలా రోజులు. తను కూడా బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ అవుతుంది. ఇంకోటి మన కిరాక్ సీత అని మీ బేబీ సినిమాలో ఉంటుంది, మన వైష్ణవి పక్కన ఉంటుంది. వైష్ణవి రెచ్చగొడుతుంటుంది, లైక్ ఇల్లు తిరుగు ఎంజాయ్ చేయు అని అంటుంది. తను కూడా వచ్చే ఇన్ఫర్మేషన్ అవుతుంది. అక్కడ బేబీని వాళ్ళందరూ ఎడతీసింది. ఇప్పుడు బిగ్ బాస్ పని పడుతుందా? మేబీ సీతక్క మరి కిరాక్ సీత ఛాన్స్ అవుతుంది, లవర్స్ వీడియో కొట్టే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ అయితే అల్లా కల్లోలం వేయడానికి సిద్ధంగా అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. బిగ్ బాస్ వాళ్ళు ఆడతారు కదండి, ఎవడోడికి పుల్లలు పెట్టాలో అలాంటి వాళ్ళని. అంతేగా బిగ్ బాస్ మీరు చూడండి, శేఖర్ భాష అసలు శేఖర్ భాష ఎవరో తెలియదు మనకు. ఓన్ అంటే స్టార్ అయిపోయింది. రాజ్ తరుణ్ లావణ్య ఓన్ అంటే ఫేమస్. ఆయన కావాల్సినది కంటెంట్ కావాలి, తిట్టిన వాడాలి కొట్టిన వాడాలి. సో అందుకోసం శేఖర్ భాషకు చాలా ఓపిక ఉందని తను తీసుకున్నారు. ఇంకోటి బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే విష్ణుప్రియ రాబోతున్నట్టుంది. సో మేము ఏమనుకున్నాం, మన రీతు చౌదరి వస్తుంది అనుకున్నాం. రీతు చౌదరి లేదా విష్ణుప్రియ లేదా వర్ష వస్తాం అనుకున్నాం. సో రీతు చౌదరి మేబీ వైల్డ్ కార్డ్లో వచ్చే ఛాన్స్ ఉంది. మన వర్ష అయితే రిజెక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. వర్ష కానీ బర్రెలెక్క కానీ కుమార్ ఆంటీ కానీ రిజెక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎడేకలకి అయితే విష్ణుప్రియ అయితే రాబోతుంది. ఇంకొక ఆయన ఆదిత్య ఓం అని తన యాక్టర్, తన ముందు చాలా పాత సీరియల్స్ చేశాడు, ముందు ఒక సినిమా కూడా తీశాడు, మంచి హిట్ అయింది. ఇంకొక నాకు బాగా ఏంటంటే అప్డేట్ ఏంటంటే నాగా మణికంఠ అని ఒక అన్న ఉన్నాడు. తను అయితే ఎవరికి తెలీదు, తను ఒక రోల్ మోడల్ అంట. సో తనైతే ఉన్నాడు. ఇంకోటి సోనియా ఆకుల అని ఒక పేరు అయితే ఉంది. సో ఆయనకి ఇది అయితే ఉన్నదాన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర అయితే. సో నాకైతే ఈసారి అయితే నేను అనుకున్నట్టు ఫ్రాంక్ అన్న ఓపెన్ చెప్పాలంటే చాలా మంచి నేను చాలా పేర్లు చూసుకున్నా. లైక్ బర్రెలక్క కానీ కుమార్ ఆంటీ వస్తే బాగుంటుంది, బర్రెలకు వస్తే బాగుంటుంది, అమృత ప్రణయ్ వస్తే బాగుంటుంది. ఇంకోటి మన కిరణ్ అని ఉంటాడు ఆయన బిగ్ బాస్లో, సారీ అంతకుముందు ఫన్ పటాగా చేస్తాడు, తను వస్తే బాగుంటుంది. ఇంకా యాదవలో వస్తే బాగుంటుంది, బుల్లెట్ బాస్లో వస్తే బాగుంటుంది, తేజస్వి మ్యామ్ వస్తే బాగుంటుంది, అమర్దీప్ ఉన్నది. సో అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు చూస్తుంటే టాప్ 10 చూస్తుంటే ఎవర్రా మీరు అంతా అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు బిగ్ బాస్ 6 చూసామన్నా, వాళ్ళంతా ఎవరెవరో పెట్టారు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు కూడా నాకు ఒక 2-3 తప్ప ఎవరు తెలుస్తా. బేబక్క తన పేరు విన్నా, కిరాక్ సీత తన పేరు విన్నా. సో నాకైతే వీళ్ళంతా ఇది చూసినప్పుడు అరే అంతా మళ్ళీ ఈసారి అంటారు కదా, ఒక డైలాగ్ ఉంటుంది లోపల ఏం లేదు డొల్లా అన్నట్లు. ఈసారి కూడా బిగ్ బాస్ 6 లాగానే బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుంది? మళ్ళీ జాతి రత్నాలు అందరు తలాలు తినేదానికి సీరియల్ అందరూ మానేసి మళ్ళీ బిగ్ బాస్ ముందర కూర్చుంటారు. ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం రైతు బిడ్డని జైల్లో పెట్టారు, ఈసారి ఎవరు బొక్కలో పోతారు? సో నేను అదే అంటున్నా, బిగ్ బాస్లో బిగ్ బాస్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అదే కామన్ మ్యాన్ తీసుకున్నా చాలా సక్సెస్ఫుల్ అయినా. ఈసారి బిగ్ బాస్ కంటెస్ట్ నువ్వు అవునా బిగ్ బాస్ కంటెస్ట్ వల్ల బిగ్ బాస్ రన్ అవుతా అన్న. బిగ్ బాస్ లేవాలన్నా పడిపోవాలన్నా బిగ్ బాస్ కంటెస్ట్ అవుతారు. సో నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరో తీసుకుని వస్తుంటే ఏం లేదు ఎవడు బాగుపడలే. అది అదే ఏం చెప్తారు అసలు బిగ్ బాస్కి వచ్చేది ఎందుకు, పోయేది ఎందుకు, ఎంత కొట్టుకోవడం ఎందుకు? చాలా మంచి క్వశ్చన్ అన్న. బిగ్ బాస్కి ఎంతమందికి లైఫ్ ఇచ్చింది కానీ బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 7 వరకు ఎవరెవరికి మీరు చూడు బిగ్ బాస్ విన్నర్ అని ఎవరు కూడా అసలు కనిపించారు, అసలు కనుమరుగు అయిపోతారు. అభిజిత్ కూడా అంత పెద్ద పేరు వచ్చింది, దానికి అసలు కనుమరుగు అయిపోయాడు. ఓన్లీ బిగ్ బాస్ వల్ల కొంతమంది న్యాయం జరిగిందంటే ఒకటి పల్లవి ప్రశాంత్కి, ఇంకోటి మన రాహుల్ సిప్లిగంజ్కి. వాళ్ళిద్దరే కొద్దిగా అటు ఇటు మనకు కనిపిస్తారు. రాహుల్ సిప్లిగంజ్ ఆస్కర్ దాకా ఒక సాంగ్ వెళ్ళింది, మన పల్లవి ప్రశాంత్ కొద్దిగా అటు ఇటు. బిగ్ బాస్ విన్నర్ ఎవరికి లైఫ్లో కానీ కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చిందామని చెప్పుకోవచ్చు అన్న. అంటే బిగ్ బాస్ లోకి వచ్చి బాగా కెమెరాలు 10 మంది ఫోటోలు తీసిన వెంటనే ఇంకా హీరో లాగా ఫీల్ అవుతారు. బిగ్ బాస్ అయిపోయినాక అందరూ మూలకి వచ్చుంటారు అనమాట. ఎందుకు అట్లా అంటే బిగ్ బాస్ అంతే అన్న. బిగ్ బాస్ ఉన్న రోజుల్లో వాళ్ళకి వాల్యూ. సో మేము ఈడే వాళ్ళే కొద్ది వాళ్ళని లేపుతూ ఉంటారు, వాళ్ళకి జోలో పాడుతుంటారు, జో కొడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు హీరో లాగా ఫీల్ అవుతుంటారు. కానీ చూద్దాం ఈసారి అయితే నాకైతే కొత్త కంటెస్టెంట్ ఏం కనిపించట్లేదు అన్న. సో ఇట్లానే కొత్త బిగ్ బాస్ నా రిక్వెస్ట్ దయచేసి నాకు వచ్చిన 10 వరకు అయితే ఇంతమంది వస్తారు. దయచేసి తీసుకోండి. తేజస్వి మేము అమర్దీప్ వాళ్ళ తనని తీసుకోండి. తన
తను మంచిగా చేయగలుగుతుంది, తను క్యూట్గా ఉంటుంది. రీతు చౌదరి కూడా చాలా బాగుంటుంది, తనని కూడా తీసుకోండి చాలా బాగుంటుంది. అంటే అట్లీస్ట్ చూడాలన్న ఫీలింగ్ అయితే రావాలి కదా. సో రాజ్ తరుణ్ కూడా తీసుకోండి, ఆయన కూడా బాగుంటాడు. సో అటువంటి వాళ్ళు తీసుకుంటే బిగ్ బాస్ కొద్దిగా రన్ అయితే కానీ ఎవరెవరో పట్టుకొని వస్తే ఏముంటుంది నాకు చెప్పండి. నిజంగా ఈసారి బిగ్ బాస్ కంటెస్ట్ చూస్తే మళ్ళీ ఈసారి డొల్లనే రా బాబు, ఈసారి మళ్ళీ పడవ ముని అన్నా అటువంటి తీసుకో బాగుంటుంది. నటన స్టార్ కానీ ఉప్పల్ బాగా తీసుకో, మీరు చూడండి నిజం అన్న నవ్వులు కాదు, మీరు చూడండి బిగ్ బాస్ 8 లో అగ్గిపెట్టి మచ్చ ఉప్పల్ బాలు మీరు మాట్లాడే మాటలు బూతులు కావాలని బూత్ నువ్వు జెన్యున్ యాజ్ యూట్యూబర్ చూడ నాకు నువ్వు మొన్న ఒక ఆంటీ వచ్చింది, మన లోకల్ ఆంటీ వచ్చింది, తన ఒక ప్రతి ఒక్క వీడియో పెట్టిన మిలియన్ వెళ్తుంది. తన మెంటల్ స్టెబిలిటీ చూసే ప్రోగ్రామ్ కదండి, అలాంటి మరీ వల్గర్ గా మాట్లాడే వాళ్ళు ఇంకెవరేమో. సో మీరు అన్నది కరెక్టే అన్న, కొద్దిగా మీరు అంటే కంటెస్ట్ మనకు రావాలి కదా, నా కంటెంట్ రావాలి కదా. సో మీరు నాకైతే వీళ్ళ దగ్గర కంటెంట్ అయితే ఏం కనిపించట్లేదు ఇప్పుడు తీసుకునేది. బిగ్ బాస్ లో మసాలా ఉంటుంది ఏమో అనుకుంటున్నారు. ఒకసారి కంప్లీట్ అయితే ఎంటర్టైన్మెంట్ పక్కా అంటారు, మరి ఎంటర్టైన్మెంట్ ఉంటుందా లేకుంటే బిగ్ బాస్ అయితే బొక్కల బాస్ అయితే తెలియదు. కానీ బిగ్ బాస్ 8 ఏమన్నా హైప్ క్రియేట్ చేద్దాం ఏమనిపిస్తలేదు నాకు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ నాగార్జున చూసి బోర్ కొట్టారు, కొత్తగా పవన్ అన్న కానీ బాలయ్య కానీ వస్తే ఎలా ఉంటుంది బిగ్ బాస్ 8? అన్న నువ్వు ఒక వరకు ఓకేనా, పవన్ అన్న అంటే పవన్ అన్న ఇటువంటి యాక్సెప్ట్ చేస్తారా అన్న? అదైతే బాలబాబు ఓకే, బాలబాబు అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే బాలబాబుకి మంచి దమ్ము ఉంది, తను చేయగలుగుతాడు. ఎందుకంటే బాలబాబు ప్లస్ ఏంటంటే లోపల ఏమో కంటెస్ట్ తప్పేసి కొట్టేస్తాడు ఆయన. నాగార్జున అయితే కొద్దిగా అటు సమాధిస్తాడు, తప్పైంది ఇదే అంటాడు. బాలబాబు నీ అమ్మ ఎవడను అని అంటాడు. అట్లా బాగుంటుంది, బాలబాబు ఉంటే బాగుంటుంది. కానీ చూద్దాం, మొన్న నాగార్జున మీద ఎన్ కన్వెన్షన్ కూరగొట్టారు కదా, నాగార్జున వస్తాడో లేదు తెలియదు. కానీ వస్తే ఎలా ఉంటుంది ఇంటర్వ్యూస్ ఇంకా బాగుంటుంది అన్న. నువ్వు చూడు బిగ్ బాస్ అన్నింటిలో నంబర్ 1 బిగ్ బాస్ ఏదంటే బిగ్ బాస్ అందు ఈ బిగ్ బాస్ వేరయ్యా, విశ్వ దాబిరామ, బిగ్ బాస్ 1 తూపరా మామ. మన ఎన్టీఆర్ నడిపించిన బిగ్ బాస్ చాలా పెద్ద హిట్ అది. సో అంత మించిన హోస్ట్ మనకు అనిపించలేదు. ఎందుకు సుమన చెప్పింది చాలా సార్, నేను నీలాంటి వాళ్ళు హోస్ట్ అయితే మాత్రం మా జీవితాలు అవుతాయని అని చెప్పింది సుమ చెప్పింది. 100% తన యాంకరింగ్ విషయంలో 100% తన వస్తే బాగుంటుంది. చూద్దాం. ఇక నేను అనుకుంటున్నా ఈసారి కానీ బిగ్ బాస్ కంటెస్ట్లో మంచి వాళ్ళు తీసుకుని, నా సిన్సియర్ వార్నింగ్ దయచేసి ఇప్పటికి ఇంతమంది పేర్లు అవుతున్నాం, కొత్త వాళ్ళని తీసుకోండి. మంచి చాలా మంది ఉన్నారు బయట, కొత్త వాళ్ళని తీసుకుని వీలైతే నన్ను కూడా తీసుకోండి. యాజ్ రివ్యూర్గా నేను కూడా చాలా కష్టపడుతున్నా, నన్ను తీసుకోవాలని మనసు కోరుకున్నా, కొత్త కామన్ మ్యాన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో వీళ్ళైతే కొత్తగా అనిపిస్తలేదు, దయచేసి మంచి మాడిఫై చేయాలి. ఇంకొకటి బిగ్ బాస్ ఇస్తారు నాన్ కటింగ్ టాస్క్ ఎట్టుంటా అన్న, లోపలికి పోతారు, ఉల్లిపాయల కోసం కొట్లాడతారు, టమాటా కోసం కొట్లాడతారు. ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే. ఒక ఆమె జుట్టు కత్తిరించుకుంటుంది, ఇంకొక ఆమె కొట్టుకుంటాడు, సాంగుండు కొట్టుకుంటారు. ఏందో అర్థం. ఈసారి కొద్దిగా డిఫరెంట్ కంటెస్ట్ చేయాలి అనే ఫీలింగ్ అవుతుంది. సో ఈసారి బిగ్ బాస్ ఎవరైనా ఉప్పిన సినిమా లాగా అన్ని కోసుకునేయాలంట అన్నా, నువ్వు ఆటగాడు ఉన్నావు. డిఫరెంట్ అంటే లైక్ చూడ గేమ్స్ పరంగా కానీ, లైక్ డాన్సర్స్ తీసుకునే విషయంలో కానీ అట్లా సంథింగ్ డిఫరెంట్ గోల్. లైక్ ఒక బిగ్ బాస్ అంటే 2 హౌసెస్ పెట్టాలి కానీ అలా ఇప్పుడు మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. మీరు ఏమని వేసుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. బిగ్ బాస్ సీజన్ ఎండ్ అయ్యే లోపల ఎవరైనా కపుల్స్ బయటికి వస్తారా? కపుల్సే వద్దనుకుంటున్నాం, మళ్ళీ కపుల్స్ అంటే భయ అలాంటి సింగిల్ చూడలేకపోతున్నాం భయ అంటే మళ్ళీ కపుల్స్ అంటాను. కపుల్స్ అవసరం లేదు, క్రియేట్ అయ్యి బయటకు వస్తారా? ఓకే అట్లయితే మన ఒక రీల్ సినిమాకి మురారికి థియేటర్ లోనే పెళ్లి చేసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ లో కూడా అలా ఏదైనా డైరెక్ట్ గా లైవ్ లోనే పెళ్లి చేసుకోవడం, శోభనం చేసుకోవడం ఇలాంటి ఏమైనా ఉంటాయంట? నిజంగా అట్లుంటే బాగుంటుంది. నిజంగా జానీ వేసుకోప అమ్మాయిలు చాలా అలా తొడలని కాదు కానీ నిజంగా అట్లా ఉంటే బాగుంటుంది. బిగ్ బాస్ పోయిన తర్వాత నిజంగా చరిత్రలో ఇప్పుడు జరగలేదు. ఒక జంట పోయి నిజంగా వీలైతే ఆమె పెళ్లి చేసుకొని నువ్వు అన్నట్టు అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా చూడడానికి కూడా కొద్దిగా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు చూడన్న అభిజిత్ మనం చూసిన అభిజిత్ హరిక అనుకుంటే అలా చూస్తుంటే నిజంగా ట్రూ లవ్ లేమో అనుకున్నాం. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆయన అన్నాడేమో చెల్లి అనబట్టే నీ అవి దగ్గర దొరికిన మేమేమో అలా లవర్స్ అనుకుంటాం. మనం పల్లె ప్రశాంత్ రతిక కూడా లవర్స్ అనుకున్నాం. రతిక పోయి మళ్ళీ పల్లె ప్రశాంత్ అన్న అంటారు, పల్లె ప్రశాంత్ అవునన్నా బిగ్ బాస్ వల్ల విడిపోయారు కదా పాపము. సో అట్లాంటి కాకుండా లోపల ఇంకా కలుసుకోవాలని కోరుకుంటా, అట్లాంటి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటా. ఈసారి అయితే బిగ్ బాస్ ఒకటే చెప్తాను అన్న, కంటెస్టెంట్లు మంచిగా తీసుకోండి, మంచి గేమ్ స్ట్రాటజీ పాటించండి. ఇంకోటి 24/7 అంట, అది అవసరం లేదు అనిపిస్తుంది. 24/7 మీరు తీసుకోవాలంటే ఒక పర్సెంటేజ్ చెప్పండి అన్న, ఒక పర్సెంటేజ్ చెప్పండి బిగ్ బాస్ లో మీ నుంచి రావాలనుకుంటే. నేను కుమార్ అంటే రావాలని కోరుకుంటాను. నేను కుమార్ అంటే రావాలని కోరుకుంటాను. ఇంకోటి రీతు చౌదరి రావాలని కోరుకుంటాను. అగ్గిపెట్టి మచ్చ వద్దా? అగ్గిపెట్ట మచ్చ ఓకే ఓ పర్లే కానీ రీతు చౌదరి నేను ఎవరికి పాఠశాల చూపించాలి, అందరు రావాలి. కానీ కొద్దిళ్ళు మరి కంటెంట్ లేని తీసుకుని వేస్ట్ కదా అనిపిస్తుంది. బిగ్ బాస్ అట్లా వాళ్ళ ప్రజల నుంచి వాళ్ళు ఎవరైతే కంటెస్ట్ వాళ్ళకి మంచి ప్రజలకు ఒక మంచి కంటెంట్ రావాలి. ఆ కంటెంట్ వచ్చేలా ఉంచు బాగుంది. లాస్ట్ పల్లె ప్రశాంత్ అన్న నేను రైతు బిడ్డను అన్న కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కలిగించాడు. అటు 30 లక్షలు దిగిపోయాడు, కారు కొనుక్కున్నాడు. అది అన్న వేరే బిజినెస్ అనుకో వదిలేసాయో.
కానీ ఈసారి మంచి కంటెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బ్రో అప్పుడు ఏదో పాదయాత్ర చేసినట్టున్నావు థ్యాంక్ యూ నాకు గుర్తు పాపం పల్లె ప్రశాంత్ కోసం అప్పుడు పాదయాత్ర చేసి పాలాభిషేకం చేసి నీ ఎంతెందో కష్టపడ్డా. ఇప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నాడు భయ పల్లె ప్రశాంత్. మరి నీకు అంత ఈగో ఎందుకన్నా? నీకోసం కష్టపడ్డామన్నా, నీకు పునాది వేసినామన్నా, నీకు విన్నర్ కానీ నీకు ప్రతి దగ్గర ఓటు వేయించామన్నా. ఇప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నాడు అన్న. తను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేస్తున్నాడు. తను ఎక్కడ రైతు ఏమని నీకు సాకో